హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సూపర్‌గా ఉన్నాను. సో, ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ కదా! సండే అంటేనే నాన్ వెజ్. సో, ఈరోజు మటన్ బగారా రైస్ చేస్తున్నాను. సో, బగారా రైస్‌కి సరిపడా ఆనియన్స్, మిర్చి, టొమాటోస్ ఇవన్నీ కట్ చేసి పక్కన ఉంచేసాను. అలాగే మటన్ కోసం కూడా ఆనియన్స్, మిర్చి, టొమాటోస్ కూడా సైడ్ ఉంచేసాను. మటన్‌ని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి దాన్ని కూడా పక్కన ఉంచేసాను. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. నేను చేసే లోపల ఈ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. సో, చలో లెట్స్ గెట్ ఇంటూ రెసిపీ. ముందుగా ఒక కుక్కర్ అయితే ఇక్కడ పెట్టేసాను. కుక్కర్ పెట్టేసిన తర్వాత ఆనియన్స్ అన్నవి ఇందులో వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా టేస్ట్ రావాలి అని అంటే ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, మీడియం ఫ్లేమ్ పెట్టచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇది కొంచెం బాగా రెడ్ కలర్ లేకపోతే యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆనియన్స్ అన్నవి బాగా కలర్ రావాలి, గోల్డెన్ కలర్ అనేసి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ 2 ఒకేసారి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మిర్చి కూడా యాడ్ చేశాను. ఇంకా వాటర్ అన్నీ పక్కన వెళ్ళిపోతున్నాయి కదా! సో, ఇప్పుడు నేను మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసాను. ముందుగా మనం సాల్ట్ని అయితే దీంట్లో అస్సలు వేసుకోకూడదు. మటన్లో జనరల్గా అందరు వేస్తూ ఉంటారు. చికెన్ అయితేనే ముందుగా వేయాలి, మటన్కి మాత్రం లాస్ట్లో వేయాలి మనం. చూడండి, వాటర్ అంతా వేస్ట్ వాటర్ చాలా వరకు వస్తుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంది అనగా అప్పుడు పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే ఈ టైంలో మనం సాల్ట్ అన్నది యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత నేను ఎప్పుడు మటన్ చేసినా మెంతి కూర అయితే యాడ్ చేస్తాను. మెంతి కూర వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కసూరి మేతి వేస్తారు కొంతమంది, బట్ ఫ్రెష్ మేతి వేస్తేనే ఆ టేస్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను టొమాటోస్ని కూడా యాడ్ చేసేసాను. టొమాటోస్ని కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం చిన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గడానికి ఎక్కువ టైం అన్నది పట్టదు. ఇప్పుడు నేను మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. నార్మల్గా ఇంతకుముందు మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉంటే మసాలాకి సంబంధించిన బిర్యానీ మసాలానంతా నేను ఇందులో యాడ్ చేస్తాను. చెక్క, లవంగం, జీలకర్ర, ఇలాచీ, పెద్ద ఇలాచీ, స్టార్, జావిత్రి, జాయిఫల్, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం కాజు, బాదం, అలాగే వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసి కొబ్బరి పొడి వేసి గసగసాలు కూడా వేసేసి దీన్ని ఒక ముద్దలాగా చేసేస్తాను. బాగా ఫైన్ పేస్ట్ చేసేస్తాను. నా మటన్ కర్రీస్ కానీ, నా నాన్ వెజ్ కర్రీస్కి కానీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇది అన్నమాట. నేను ఎప్పుడు మటన్, నాన్ వెజ్ చేసినా ఇలాగే చేస్తాను. దట్టు ఈరోజు బగారా రైస్ చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం థిక్గా ఉండాలనేసి బాగా థిక్గానే పెట్టాను. వాటర్ కొన్నది కొంచెం తక్కువ ఉంచాను. ఎందుకంటే బగారా రైస్లోకి అంత వాటర్గా ఉంటే బాగుండదు ఆ కర్రీ అన్నది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు ఆ మసాలా పచ్చి వాసన అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ముక్కలు బాగా మునిగేంత వరకు మనం వాటర్ అయితే యాడ్ చేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి కేజీ-పావు ఉంది నాన్ వెజ్. సో, అందుకు నేను ఒక 5-6 విజిల్స్ అయితే పెడతాను. ఇది విజిల్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి కొంచెం తీసేసి మళ్ళీ స్పైస్ అన్నది నేను యాడ్ చేస్తాను ఫైనల్గా. ఎందుకంటే తక్కువ వేస్తాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను బగారా రైస్కి ఒక ప్యాన్ పెట్టేశాను. దీంట్లోకి ఘీ మాత్రమే నేను యూస్ చేస్తాను. ఆయిల్ అన్నది అస్సలు యూస్ చేయను. ఘీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాకు సంబంధించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చెక్క, లవంగం, స్టార్, ఇలాచీ. సో, ఇలా బిర్యానీ మసాలాలంతా వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత నేను ఆనియన్స్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను.
ఆనియన్స్ అన్నవి ఇందులో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కొంచెం మటన్‌కి కొంచెం తక్కువ రెడ్ కలర్ ఉన్నా పర్వాలేదు కానీ, మనం బగారా రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ చేసేటప్పుడు ఆనియన్స్ అన్నవి గోల్డెన్ రెడ్ కలర్‌గా రావాలి. బాగా హై ఫ్లేమ్‌లో ఉంచేసి బాగా దీన్ని ఫ్రై చేసేయాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా నేను యాడ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని కూడా కలిపేసి అంతా బాగా కలిపేస్తాను. నేను ఇక్కడ పుదీనాకి బదులు పుదీనా పేస్ట్ యూజ్ చేస్తున్నాను. పుదీనా, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఈ 3 కలిపి పేస్ట్ చేసి ఇందులో వేశాను. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దాకా హై ఫ్లేమ్‌లో నాన్ స్టాప్ కలుపుతూనే ఉంటే అప్పుడు ఆనియన్స్, ఈ పుదీనా ఇవన్నీ చాలా చాలా డెలీషియస్‌గా కుక్ అయిపోతాయన్నమాట. అప్పుడు మనకు అస్సలు రైస్ టేస్ట్, ఫ్లేవర్ అన్నది ఇక్కడ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో, మీరు చూడొచ్చు పొగలు ఎలా వస్తున్నాయో. సో, బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం ఈ మిశ్రమాన్ని డైరెక్ట్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో అలాగ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్ తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాను వాటర్‌ని. ఆ బాయిలింగ్ వాటర్‌లో ఈ మిశ్రమాన్ని అంతటా వేసేస్తాను. మీరు కావాలంటే స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే రైస్ కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్‌లో తీసుకెళ్ళి డైరెక్ట్ కుక్కర్‌లో పెట్టేశాను. సాల్ట్, కొంచెం గరం మసాలా పైనుంచి వేసి, అలాగే బిర్యానీ మసాలా వేసి, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, రైస్ వేసేసి మూత పెట్టేస్తే ఒక 20 మినిట్స్‌లో మొత్తం బిర్యానీ రైస్ అన్నది బాగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు మటన్ కూడా ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తూ ఉన్నాను. మీరు చూడొచ్చు ఎంత థిక్‌గా ఉందో. వాటర్ అన్నది చాలా తక్కువైపోయింది. సో, ఈ మూమెంట్‌లో నేను పిల్లలందరికీ తీసేసి పక్కన ఇంకా కొంచెం స్పైస్ యాడ్ చేసి, అలాగే మటన్ కర్రీ కూడా మటన్ మసాలా కూడా యాడ్ చేసి ఫైనల్‌గా నేను కొత్తిమీరతో అయితే దీన్ని గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి. సింపుల్‌గా సూపర్ డూపర్‌గా చాలా చాలా టేస్టీగా అయిపోతుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందులోకి పెరుగు రైతా కూడా చేశాను. ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు అందరూ లొట్టలు వేసుకొని తిన్నారనుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందనమాట. రెస్టారెంట్ కంటే చాలా మంచి హెల్తీ ఫుడ్, హైజీన్ ఫుడ్, టేస్టీ ఫుడ్ మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. ఎవరైతే హస్బెండ్స్ చూస్తున్నారో మీ వైఫ్‌ని కొంచెం పొగడండి తిన్నప్పుడు. అదే వాళ్ళకి బూస్ట్ ఇస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.